హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో, అమరావతి నిర్మాణం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని త్వరితగతిన అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకెళ్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఈ మూడు పార్టీలు, ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఒక అజరామర అమరావతిగా, అద్భుతమైనటువంటి పట్టణంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నాల్లో ముందుకెళ్తున్నారు. దీంట్లో ఒక బ్రాండ్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. రెండు కీలకమైనటువంటి నిర్ణయాలు అమరావతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నది. ఈ రెండు కీలకమైనటువంటి నిర్ణయాలు ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బ్రాండ్ని దేశవ్యాప్తంగా ఇనుమడింపజేయాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యం. దాంట్లో మొట్టమొదటిది ఏంటి అని అంటే, అమరావతి పేరుతో ఐపీఎల్ టీంని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచన చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా శాఖ, అదేవిధంగా స్పోర్ట్స్ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. అమరావతి బ్రాండ్ ఇమేజ్ని పెంచడం కోసం మేము ఐపీఎల్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని, అంటే ఐపీఎల్ టీంని అమరావతి పేరుతో ఏర్పాటు చేయబోతున్నారండి. కొంతమంది స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఎవరైతే క్రికెటర్స్, ఐపీఎల్కు ఉన్నటువంటి క్రేజ్ తెలుసు కదా. ఐపీఎల్ ఈ సీజన్కి సంబంధించినటువంటి విషయంలో నెక్స్ట్ సీజన్లోన ఆ తర్వాత ఏమిటనేది తెలియదు. కొంతమంది క్రికెటర్స్ని మనము హైర్ చేసుకొని అమరావతి టీం తరపున వాళ్ళని ఐపీఎల్లో ఆడించడం, దీని ద్వారా ఏంటి అని అంటే ఐపీఎల్లోకి ఎంటర్ అవటం ద్వారా కొంత ప్రచారం వస్తుంది. ఏంటి అంటే, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 2014 తెలుగుదేశము, అప్పుడు బీజేపీ ప్రభుత్వము, అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే, జనసేన మద్దతుతో ఉన్నటువంటి అప్పుడు అమరావతి నిర్మాణం ప్రారంభించాం. ఓకే, ముందుకెళ్ళేటువంటి క్రమంలో 2019లో అధికారం మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అమరావతిని పక్కన పడేసి 3 రాజధానులని మేము విశాఖపట్నం రాజధానికి మారుస్తాము, కార్యనిర్వాహక రాజధాని, ఇక్కడ అసెంబ్లీ మాత్రమే ఉంచుతాం, అమరావతిలో హైకోర్టును కర్నూలుకు మారుస్తాం, ఇలాంటివన్నీ చెప్పి 5 ఏళ్ళు కాలం గడిపారు. 3 రాజధానులు ముచ్చట్లేదు, అయిపోయింది, వైసీపీ ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళీ అమరావతి పునర్నిర్మించుకునేటువంటి పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పడింది. అందుకని అమరావతి రాజధానికి సంబంధించినటువంటి బ్రాండ్ని మరింత ప్రచారం చేస్తే దీనికి అమరావతి ప్రాంతానికి పెట్టుబడులు రావటానికి, అదేవిధంగా కొన్ని పరిశ్రమలు ఈ ప్రాంతానికి రావటానికి కూడా కొంతమంది పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపించడానికి, ఆ విధంగా బ్రాండ్ ఇమేజ్ను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అనేటువంటిది ఈ ఐపీఎల్ ద్వారాగా జరిగేదానికి అవకాశం ఉండొచ్చు. ఇది ఎలా చేస్తారు ఏమిటి అనేటువంటి దాని మీద కేవలం మంత్రి ఈ విధమైనటువంటి ప్రకటన మాత్రమే చేశారు. ఇంకా పూర్తి స్థాయి దీని ప్రణాళికలు ఏమిటి అనేటువంటిది వెల్లడించాల్సి ఉంది. రెండవ కీలకమైనటువంటి ప్రకటన ఏంటంటే, రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఈ రామ్ ప్రసాద్ రెడ్డి ఇంకొక కీలకమైనటువంటి ప్రకటన కూడా చేశారు. అదేమిటి అంటే, అమరావతి పేరుతో రాష్ట్ర రాజధాని ప్రాంతం, అంటే అమరావతిలో మనకేమి ఆర్టీసీ బస్సు డిపో లేదు, కానీ విజయవాడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి 26 జిల్లాలకి అమరావతి బస్సుల్ని నడపాలి అనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నాము అని చెప్పాను. అంటే అమరావతి టు కడప, అమరావతి టు శ్రీకాకుళం, అమరావతి టు ఇటు జగ్గయ్యపేట, ఇటు అమరావతి టు బాపట్ల, అట్లాగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురము, కడప, రాయలసీమ, ఇటువైపు ఉత్తరాంధ్ర, మొత్తం కొత్త 26 జిల్లాలన్నింటికి కూడా అమరావతి పేరుతో బస్సులు నడపాలి అని. ఇది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ మన క్యాపిటల్ అమరావతి అనేటువంటిది ఒక ఆ స్పిరిట్ అనేటువంటిది జనంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం. ఇది కూడా మంచి ప్రయత్నమే. దీని ఆయన చెప్పారు, ఆర్టీసీకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే మేము కొత్తగా 400 బస్సులు తీసుకొచ్చాము, ఇంకా 1000 బస్సులు కూడా రాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నేతృత్వంలో రానున్నటువంటి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అసలుకి మొత్తము
విద్యుత్తుతో నడిచేటువంటి బస్సులను కూడా నడపాలని ప్రయత్నం కూడా చేస్తాం. దానివల్ల మారుమూల ప్రాంతాలకు కూడా కొన్ని బస్సులు వేస్తాం, తక్కువ ఖర్చు ఉంటుంది, అదేవిధంగా పొల్యూషన్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాగా కొన్ని విషయాలను కూడా వాళ్ళు వెల్లడించారు. ఈ 2 అంశాలు, ఒకటి ఐపీఎల్, అమరావతి పేరుతో ఐపీఎల్ ఒకటి, రెండవది అమరావతి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు బస్సులు. ఈ 2 కూడా అమరావతి బ్రాండ్ ఇమేజ్ని ఇటు రాష్ట్రంలోనూ అటు దేశవ్యాప్తంగా కూడా ఖచ్చితంగా ఇమేజ్ని డెవలప్ చేసేటువంటి అంశాలే చెప్పుకో.